తాతయ్య కాఫీ తీసుకోండి. చాలా బాగుందమ్మా కాఫీ. తాతయ్య మీకు ఆ విషయం చెప్పాలి. ఏంటమ్మా, ఏమైనా కాలేజీలో గొడవైందమ్మా? ఏమీ లేదు తాతయ్య, తమ్ముడు గురించి నీకు ఆ విషయం చెప్పాలి. వాడు చాలా అల్లరిగా తిరుగుతున్నాడు. ఊర్లో చాలా చెడ్డ పేరు తెచ్చుకుంటున్నాడు. స్కూల్ ఎగ్గొట్టి అల్లరి చిల్లర చేష్టలు చేస్తున్నాడు. ఇది మీకు చెప్పాలి అంటే తమ్ముడిని ఏమైనా అంటారేమో అని భయం. సరేనమ్మా, నువ్వు వెళ్ళు, నేను మాట్లాడతానులే. అరే అబ్బాయి, స్కూల్కి వెళ్ళలేదంట? నోర్మయ్, అబద్ధాలు కూడా నేర్చుకున్నావా? మీ అమ్మ నాన్న సరిపోతే చేతితో పెంచాను రా. నువ్వేదో గొప్ప స్థాయికి వెళ్ళి 100 మంది కన్నా పెడతాం అనుకున్నా, చివరికి ఇలా చేస్తావు అనుకోలేదురా. క్షమించండి తాతయ్య, ఇలాంటి పనులు ఎప్పుడు చేయండి. మీరు అనుకున్నట్లే గొప్ప స్థాయికి వెళ్తాను. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించి 10 మందికి అన్నం పెడతాను. ఈ మార్పేరని కోరుకుంది. బాగా చదువుకొని గొప్ప స్థాయికి వెళ్ళి మీ నాన్న పేరు నిలబెట్టు, అదే కావాల్సింది. తమ్ముడు బాగా చదువుకొని అమ్మ నాన్న పేరు నిలబెట్టరా. తాతయ్య భోంచేద్దాం రండి. సరే భోంచేద్దాం పదండి. పిల్లలు వజ్రం లాంటి వారు. వారికి పరిస్థితిని వివరించి మంచి చెడు గురించి చెప్తే వారు భావితరానికి ఆదర్శం అవుతారు. ప్రేమతో మీ వివి విష్ణురెడ్డి. థ్యాంక్ యూ.